చెప్పండి అక్రమ్. ఈ రోజు జరిగినటువంటి డ్రామా ఏ విధంగానైనా ప్రజలకు ఉపయోగపడుతుందా? అక్రమ్ గారు, మీకు ఛానల్లో ఉన్న మిత్రులు శ్రీనివాసరావు గారికి, రామరెడ్డి గారికి, యువ మిత్రుడు నిఖిల్ గారికి, అట్లాగే మెట్రోటి నమస్కారం. అందరూ శాఖాహారులే, రొయ్యలగంప మాత్రం మాయమైంది కదా. ఆ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు రామరెడ్డి గారు అన్నట్టు సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడే అక్రమం గారు పెట్టా అంటే ఎల్లినో వచ్చింది. ఎల్లినో కూడా అనవసలేదు. రేవంత్ రెడ్డి గారు ఎల్లినో వచ్చింది అంటున్నాను. నేను మీటింగ్ చూసి ఎల్లినో వచ్చింది. ఎల్లినో పథకాలు పోయినాయి. ఇప్పటికి వేసిన ఇతర నాశనం అయిపోయినాయి. నేను కూడా మా పొలంలో బోర్ ఎండిపోతే 4 లక్షలు పెట్టి మనం బోర్ వేసినా మళ్ళీ కొత్త మోటార్ పెడితే ఉంచి కూడా పడేది పరిస్థితి. నాకు రైతుల పరిస్థితి ఎండిపోతుంది కూడా. దాంతో పాటు ఏంటంటే సార్ ప్రక్రియ కూడా మొదలైంది. యాక్చువల్ గా ఓటర్లను పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ముఖ్యంగా శ్రీనివాసరావు గారిని అభినందిస్తున్నాను. వారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సార్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఉన్నారు. ఇప్పటికే 4-5 సమావేశాలు పెట్టారు. నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో. వారి ఇప్పుడు ఓట్లు పోతున్నాయి. దీనిలో అన్ని పార్టీలు నిజంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్, బీహార్లో ఇతర జరిగిన దానికంటే మన తెలంగాణను అభినందిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు దాని మీద ఒక మీటింగ్ పెడుతున్నారు. విమర్శలు ప్రతివిమర్శలు కాకుండా దాని మీద ఓటర్లు పోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అభినందించాలి. ఇది కొన్ని నెలలు 20 రోజులు మిగిలింది. 20 రోజుల్లో పూర్తి చేసుకోవాల్సి ఉండేది. ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణల మధ్యన మొదలు పెట్టింది ఎవరు అంటే ఇంతకుముందు రామరెడ్డి గారితో ఏకీపిస్తున్నా మొదలు పెట్టింది ముఖ్యమంత్రి గారే అంటున్నారు. అసలు ఏ ఒక్క మీటింగ్ అయినా సరే, ఏ మీటింగ్ అయినా సరే చిట్ల పురాణం తప్ప అని చేస్తున్నారు. సవాళ్లకు వీళ్ళందరూ పక్కన పెడదాం. అసలు సవాళ్ళు ఎవరు విసురుతున్నారు? ముఖ్యమంత్రి గారు కదా. దమ్ముంటే రాండి, చిరి చిత్తగడతా, గుండెలు తీస్తా, గోటీలు ఆడుకుంటా, ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రి తండ్రి తంతల మీద ఎరుగుతా, కొడుకు కోనేలు జరుగుతారట. ఈ వీళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన అట్లా మాట్లాడితే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. అయితే దానికి ఒక కౌంటర్ వేస్తారు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడలేదు. దాన్ని ఉద్యమ సమయం వేరు, ముఖ్యమంత్రిగా వేరు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వేరు అంటున్నారు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని మొదట అభినందించిన. ఎందుకంటే మొట్టమొదటి రోజు ఎలక్షన్లో గెలుస్తుంటే గాంధీ భవన్ సాక్షిగా ఆయన ఏమన్నాడంటే ప్రతిపక్ష నాయకుడు, అనుభవజ్ఞుడు కేసీఆర్ గారిని గమనిస్తా, ఆయనతో సలహా తీసుకుంటా పాలనలో అన్నాడు. అప్పటికి ముఖ్యమంత్రి కాలే, అసలు ప్రకటన కూడా కాలే. గెలుస్తున్నాయి, సీట్లు గెలుస్తున్నాయి. అట్లాగే కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా అన్నాడు. అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు సలహా తీసుకుంటా అన్నాడు. అంత మంచిగా మాట్లాడి చాలా అభినందించాడు. నేను టీవీలో అప్పుడు రిజల్ట్స్ చెప్పిన. కానీ ఏమైంది, ఆయన 20 రితో పోయినా అంటాడు. నిజంగా చెప్పానంటే ఆ మర్యాద ఉంటే ఏది మనకు నవీన్ పట్నాయక్ 5 సార్లు మన ముఖ్యమంత్రిగా చేసిన ఆయన కొత్తగా బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కాళ్ళు మొక్కు అంటలేదు, నేను ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. చూస్తున్నాం కదా చాలా దగ్గరలలో మనకు పాత ముఖ్యమంత్రులు కొత్త ముఖ్యమంత్రులు పాత వాళ్ళ దగ్గర పోయి ఆశీర్వాదం సందర్భాలు చూసినాం. ఇక మొదటి నుంచి ఎన్నికైనప్పటి నుంచి ఇదే గొడవ చూస్తూనే ఉన్నాం కదా ప్రజలకు. అందుకని ఏమంటా అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు ఇద్దరు కలిసి అంటున్నాను. వాస్తవాలు చెప్పే క్రమంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొన్ని ఆరోపణలు చేస్తుంది కదా, అది కాదని చెప్పడానికి వీళ్ళని చేయాలి కదా. నేనేమంటున్నాను, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు సాక్షిగా మన రఘునందన్ రావు గారు ప్రశ్న వేశారు మన పార్లమెంట్ సాక్షిగా. పార్లమెంట్ లో సమాధానం వచ్చింది. ఆ లెక్క అవుతుంది కదా మన దగ్గర, అందరి దగ్గర నిఖిల్ చూపెడతాను. నేనేమంటే అందులో ఏమన్నారు, మొత్తం కలిస్తేనే 4,20,30,000 కోట్ల అప్పు అయింది. ఇది ఎఫ్ఆర్బిఎం పరిమితుల్లో పడి అందులో 71,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అవశేషంగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనకు 71,000 కోట్ల రూపాయలు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాలను చేసిన అప్పులు. అటు పక్కనేమో మిగతా ఆంధ్రప్రదేశ్ పోయింది. 42% మనకు మంచి అప్పులు. ఆ అప్పుల ప్రకారం 71,000 కోట్ల పాతది, కొత్తది కలిపితే అంత 4 లక్షలు కూడా లేదు అని ముచ్చట 3,70,000 చిల్లరేది వస్తున్నది. కనుక ఇందులో ఆ 71,000 తీసేయాలి కదా. ఎంత 2,50,000 2,50,000 అవుతుంది ఎఫ్ఆర్బిఎం పరిమితం. అది కాకుండా కార్పొరేషన్ అప్పులు, కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద తెచ్చిన అప్పులు ఉన్నాయి. అలాగే మిషన్ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. అంటే ఈ రోజు జరిగినటువంటి డ్రామా చూసుకుంటే ఎలాంటి వ్యూహాలతో వాళ్ళు ఈ డ్రామా అంతా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కావాల్సింది అదే, కానీ ప్రజలకు కావాల్సింది అది కాదు. నేను చెప్తాను ప్రజలకు కావాల్సింది చెప్పి ఓకే వింటున్నాము. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి వ్యూహాలు ఏంటి అసలు అనేది. అక్రమ్ గారు ముగ్గురు మాట్లాడి విన్నా కదా, నేను అరగంట విన్నా కదా. నేను చెప్పేది కొంచెం వినండి. ఏమంటున్నా అంటే ఈ సిరిసిల్ల తప్పితే ఏమైంది అంటే కష్టమైంది. మీరు కొంచెం ఒక 2 నిమిషాలు డిస్టర్బ్ చేయకండి. ఏమంటున్నానంటే మొట్టమొదటి అక్రమ్ గారు మొట్టమొదటిది ఎఫ్ఆర్బిఎం అప్పు. అకాడమిక్ మాట్లాడుకుందాం, అందరూ వీక్లోనే కదా. అకాడమిక్ అప్పులేమో మన ఎఫ్ఆర్బిఎం అప్పులేమో చెప్పాం. తర్వాత కార్పొరేషన్, 2 కార్పొరేషన్, ఒకటేమో మిషన్ భగీరథ, ఒకటేమో కాళేశ్వరం. ఈ 2 1,50,000 కోట్లు చేస్తున్నారు. మూడోది మనకు యాదాద్రి, భద్రాద్రి 2 మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద గ్యారంటీ అప్పులు. ఇవన్నీ కలిస్తే కూడా నిన్న మన జూపల్లి కృష్ణారావు గారు చెప్పిన 6 లక్షలు దాటలేదు కదా. అన్ని కలిసి 45,000 46,000 కోట్లు మనకు గ్యారంటీ అప్పు తెచ్చారు. ఇది లెక్క చూసుకుంటే అయిపోద్ది కదా. నిజంగానే తప్పు చెప్తున్నారు అనుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, పాత ప్రభుత్వం. దాన్ని సరి చేసి వీళ్ళు కరెక్ట్ లెక్క చెప్పాలి కదా. అందుకని ఏమైందంటే
12 లక్షలు అంటాడు, 8 లక్షలు అంటాడు, 9 లక్షలు అంటూ మళ్ళీ 6 లక్షలకు వస్తుంది, 5 లక్షలు కంటాం. రఘునందన్ రావు గారు వేసిన ప్రశ్నకు మన పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చిండు. దానిలో 3,50,000 కోట్లు అన్ని కలిపి అప్పులేండి, FRBM అప్పులని చెప్పిండు. అది చూసుకోవచ్చు కదా అంటున్నారు. ఈ చర్చకు మొదలు పెట్టింది చెప్తాను. మొదలు ముఖ్యమంత్రి బాధ్యుడు, ఇంతకుముందు రాంబెడ్డి గారు అన్నట్టు. రెండోది ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారిని ఎవరైనా అడిగినరా చర్చకు రమ్మని? ఆయనంతలా ఆయనే ప్రమోట్ చేసుకుని ఆయనంతలా ఆయన మాట్లాడి ఎక్కడికి వస్తాడు? శత్రు శిబిరంలో ఆఫీస్కి వస్తాను, తప్పు కదా అంటున్నాను. పోనీ అక్కడికైనా పోయిండు? అక్కడికి పోలేదు. ఎక్కడికి పోయిండు? పోయింది గన్ పార్క్ దగ్గరికి. గన్ పార్క్ దగ్గర 3 మంత్రులకు ఛాలెంజ్ చేసిండు హరీష్ రావు. ఎవరి 3 అంటే హరీష్ రావు చేసింది కాదు ఛాలెంజ్, ఏమో మన ప్రవీణ్ కుమార్ చేసిండు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడానికి మీరు సరిపోరు, ప్రవీణ్ కుమార్ సరిపోడు అంటే వీళ్ళు పోయింది కదా. నేను ఆ డ్రామా అంతా చూసిన. ఇది బస్తీ మీద సవాల్, హైడ్రామా కాదు, బస్తీ మీద సవాల్ అంటున్నది. ఈ బస్తీ మీద సవాల్ ఏమైతుందంటే ఈ 3 మంత్రులకు ఆయన ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలే కదా. వాళ్ళు వచ్చిపోయినాక వీళ్ళు అవుతున్నాను శ్రీనివాసరావు గారు అంటారు, కానీ వాళ్ళు రాలేదని వీళ్ళు అంటున్నారు. అసలు నిజంగా శ్రీనివాసరావు గారు అన్నట్టు రోడ్ల మీద చర్చ జరగాలి, రోడ్ల మీద బస్తీ మీద సవాల్ రోడ్ల మీద కావన్నా అసెంబ్లీ సాక్షిగా జరగాలి. ఖచ్చితంగా చెప్తున్నా, అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే, కేసీఆర్ గారు కానీ అసెంబ్లీకి ఒప్పుకోవడం తప్పే అంటున్నాను. నేను పోవాల్సిందే అంటున్నాడు. జీతం తీసుకుంటుండా, బత్యం తీసుకుంటుండా పోవాల్సిందే అంటున్నాడు. పోతే మర్యాద దక్కించే ప్రయత్నం ఉందా ఎక్కడన్నా అంటున్నాను. దుశ్శాసన పర్వాలు అవుతున్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎట్లా, తెలంగాణ అసెంబ్లీ ఎట్లా అవుతుంది అంటే త్వంశుంటా అనుకొని వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని వ్యక్తిగతంగా దూలవంతి నేను ఒక ఆయన, తాడి చెట్టు అంతా ఒక ఆయనని, పొట్టోడని ఇంకొక ఆయన, ఇట్లా మాట్లాడుకుంటుంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారు? అసెంబ్లీలో ఇంత సీనియర్లు అయిన వీళ్ళే ఇట్లా మాట్లాడుకుంటుంటే ప్రజలు ఏం మాట్లాడాలి? అందుకని సోషల్ మీడియాలో అవాకు జోకులు పేర్చే వాళ్ళు వస్తున్నారు. మాలాంటి వాళ్ళు 50 ఏళ్ళ కింద జర్నలిస్టులు మేము నోరు మూసుకొని ఊరుకోవాల్సి వస్తున్నది. కనుక దయచేసి నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసి ముగిస్తాను. ప్రభుత్వం ఈ బస్తీ మీద సవాళ్ళు వద్దు. ఇవాళ కేసీఆర్ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు ఆరోపిస్తున్నట్టు హరీష్ రావు కావచ్చు, ప్రవీణ్ కుమార్ కావచ్చు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏముందంటే దానికి సమాధానం చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న డిఫెన్స్ లో ఉండాలి. ప్రతిపక్షం అఫెన్స్ చేస్తుంటది, కొంత ఆరోపిస్తుంటది, ఆరోపణకు తగ్గట్టుగా వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. గతంలో 1,00,000 కోట్లు మొత్తం పాడైపోయినాయి కాళేశ్వరంలో. 1,00,000 కోట్లు అవినీతి, అసలు ఖర్చు అయింది 1,00,000 కోట్లు కాదు, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టు అవుతుంది? అందుకని ఏమంటే అంటే వీళ్ళు కూడా తప్పు మాట్లాడవచ్చు. ఇవాళ 6,000 కోట్ల మన 600 కోట్ల, 1,200 కోట్ల, 1,500 కోట్ల, 2,000 కోట్ల అనే సంగతి గురుకులాలో చెప్పాలి కదా. ఆ చెప్పే క్రమంలో వీళ్ళు ఆరోపిస్తారు. వాళ్ళు 1,00,000 కోట్లు అన్నట్టు వీళ్ళు కూడా ఎక్కువ అవినీతి ఆరోపిస్తారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంది? ఎంతో చెప్పాలి. అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే ప్రతిపక్షాలు చెప్తున్న లెక్కలు కరెక్టా, మీరు చెప్తున్న లెక్కలు కరెక్టా? అప్పు విషయంలో కానీ, ఆదా విషయంలో కానీ, టెండర్ల విషయంలో కానీ, ఆఖరికి రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయంలో కానీ మీరు ఇప్పటిదాకా ఈ 2.5 ఏళ్ళు అంటే 30 నెలలుగా వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత, మీరు తెచ్చిన అప్పు ఎంత లెక్క చెప్పండి అంటున్నారు. మీకు కూడా 3 లక్షలు తెచ్చిన అంటున్నారు. ప్రతి నెల 10,000 కోట్లు తెచ్చినాం అంటున్నారు. మరి 30,000 కోట్లు, 3 లక్షల కోట్లు ఇప్పటికైతే తెచ్చిన అంటున్నారు. ఈ 3 లక్షల కోట్లు ఏం చేసిండ్రు? అప్పు చేసి ఏదైనా అభివృద్ధి చేసిండ్రా? ఏం చేసి దేని ఖర్చు పెట్టిండ్రు అని అంటే చెప్తే మంచిదే కదా. చాలా మంది మా ఆరోపణ ఏంటంటే ఈ ప్రభుత్వం మీద, అయ్యా మీరు సంసారం నడపడానికి అప్పు తెస్తున్నారు అంటున్నారు. ఇంకో మాట నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాడు. ఎవడన్నా అట నాలాంటోడే, నా కరువు కాలంలో నా పిల్లలు నేనే చదువుకున్నానట. ఎవడైనా చదువుకోవాలి, బాధ్యత వాడిది కదా. ప్రభుత్వం మీద బాధ్యత, ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ఆనాడు కేసీఆర్ దైనా ఇవాళ రేవంత్ రెడ్డి దైనా వాళ్ళదే బాధ్యత కదా. చేయాల్సిన పని ఏంది? వాళ్ళ మీరు అప్పు తెచ్చిండ్రు, వాళ్ళు తెచ్చిన మీరు ఆరోపిస్తున్నారు కదా. 8 లక్షల 9 లక్షల కోట్లు తేల్చండి నెంబర్ 1. దాంతో ఏం చేసిండ్రో వాళ్ళు చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్న లెక్కలైతే ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర లెక్కలైతే ఎటుపోవు కదా. ఆర్థిక శాఖ చూసిన రామకృష్ణరావు గారు నిన్నటిదాకా మన ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కదా, నిన్న నుంచి కొత్త ఆయన వచ్చింది కదా. అటువంటిప్పుడు ఆయన లెక్కలు చెప్తాడు కదా, ఆ లెక్కలు తీసుకోవచ్చు కదా. ప్రభుత్వం దగ్గర మనకు సమాచార హక్కు చట్టం ఉన్నది, తీసుకుందాం చేద్దాం అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నానంటే ఈ 3 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా వీరేం చేసినో చెప్పాలి. ఇప్పుడు ఆనాడు 18,500 కోట్ల రూపాయలు ఆదాయంతో ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ప్రతి నెల. ఇప్పుడు 18,500 కోట్లు సరిపోతుంది, 25,000 కోట్లు అవసరం ఉంది, 30,000 కోట్లు అవసరం, 12,000 కోట్లు ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది అంటున్నారు కదా. ఈ అప్పు చేసి ఏం చేసిండ్రో చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలంటున్నారు. అంటే ప్రజలకు ఈ 2 పార్టీలు చెప్తున్నాయి, మన బీఆర్ఎస్ పార్టీ లెక్కకు రాదు, ఎందుకంటే అధికారం లేదు కనుక. వీళ్ళు చెప్పే లెక్కలు తప్పో ఒప్పో చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళకు శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాను, అదొకటి. రెండోది, ఇప్పుడు తక్షణ కర్తవ్యం కరువు వస్తున్నది, కరువుకు సంబంధించిన చర్య ఏం తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఎట్లా నడవాలి, ప్రజలకు ఏం మేలు చేయాలి, అట్లాగే సర్లో ఓటర్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది, పార్టీలు రాబోయిపోతే బాగుంటుంది అంటున్నాను.